హలో అండి అందరికీ. చూడండి, నేనైతే తిన్నంగా మిగిలిన చపాతీలు ఇలాగే ఉండిపోయాయి. ఈ చపాతీలతో ఏదైనా ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దామనేసి చేస్తున్నాను. చూడండి, 3 చపాతీలు ఉన్నాయి. ఇలా చుట్టలాగా చుడుతున్నాను, రోల్ చేస్తున్నాను. చాకు తీసుకొని మొత్తం సన్న సన్నగా నూడిల్స్ లాగా కట్ చేస్తాను. పిల్లలకు ఎంతో ఇష్టంగా తినే నూడిల్స్ ఇలా చపాతీలతో చేసి పెట్టామంటే ఇంకా బలం ఉంటుంది. అందులో ఎగ్స్ వేసి పెట్టామంటే ఇంకా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కొత్త కొత్త రెసిపీస్ చేస్తూనే ఉంటామండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, చపాతీలు అయితే కట్ చేయడం అయిపోయింది. వేరే ప్లేట్లో వేస్తున్నాను. ఇలా ఫ్రీగా చేసిన తర్వాత కావాల్సిన పదార్థాలు ఏమేమి కావాలో తీసుకుంటాను. ఇలా రుచి రుచిగా చేసి పెట్టామంటే ఎవరైనా ఇష్టంగా తింటారు కదా. చూడండి, పుదీనా, కొత్తిమీర, టమాటాలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక సగం నిమ్మకాయ ముక్క ఇవన్నీ కట్ చేసి తీసుకున్నాను. అలాగే 3 ఎగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన కడాయి పెట్టాను. వేడైంది. 1.5 పావు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కూడా వేడైంది. జీలకర్ర, ఆవాలు వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చీలు వేస్తున్నాను, కట్ చేసినవి. అలాగే ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేస్తున్నాను. వేసి మంచిగా ఫ్రై అయ్యేలాగా కలపాలి. కలిపిన తర్వాత కరివేపాకు, పుదీనా వేసి మళ్ళీ ఒకసారి కలపాలి. ఇలా కలిపిన తర్వాత 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసి ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా కలపాలి. కలిపిన తర్వాత పసుపు వేస్తున్నాను, 1/2 స్పూను. పసుపు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఇలా కలిపిన తర్వాత టమాటా ముక్కలు వేస్తున్నాను. టమాటా ముక్కలు కూడా ఆయిల్ పోపులో మంచిగా కలపాలి. కలిపిన తర్వాత 1/2 స్పూన్ మిర్చి పౌడరు, 1/2 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ మసాలా, 1/2 స్పూను చిన్న స్పూన్తో గరం మసాలా వేసి మంచిగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ టమాటాలు మెత్త పడే వరకు మంచిగా ఆయిల్లోనే ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత ఇప్పుడు 3 ఎగ్స్ తీసుకున్నాను కదా, మంచిగా కొట్టి వేయాలి. ఇలా కొట్టి వేసిన తర్వాత మూత పెట్టాలి. 2 మినిట్స్ వరకు మూత తీయకుండా అలాగే ఉంచాలి. కొంచెం గట్టిగా అయిన తర్వాత వాటిని మళ్ళీ కలపాలి. ఇలా ఎందుకంటే ఉప్పు, కారం, మసాలాలన్నీ మంచి ఎగ్గుకు పడతాయి, టేస్ట్ బాగా వస్తుంది. ఇలా కలిపి మళ్ళీ మూత పెట్టాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీయాలి. చూడండి, ఇప్పుడైతే ఎగ్ కొంచెంగా పచ్చి పచ్చిగా ఉంది. ఇంకొంచెం మొత్తం గట్టిగా కావాలి, లేకపోతే నీచు నీచు వాసన వస్తుంది. ఇప్పుడైతే ఎగ్ ఫ్రై మంచిగా అయింది. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం నిమ్మకాయ తీసుకున్నాం కదా, అది రసం పిండేసేయాలి. రసం వేసిన తర్వాత 1 స్పూను సోయా సాస్ తీసుకుంటున్నాను, కర్రీ స్పూన్తో. అది కూడా మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత చపాతీలు కట్ చేశాను కదా, ఆ చపాతీ ముక్కలన్నీ కడాయిలో వేసేయాలి. వేసి మంచిగా అంతా కలిసేలాగా కలపాలి. ఇలా చేసి పెట్టామంటే బ్రేక్ఫాస్ట్కైనా బాక్స్లోకైనా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నూడిల్స్ అంటే, ఎగ్ నూడిల్స్ అంటే అందరికీ ఇష్టమే కదా. ఇలా చపాతీతో చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత మంచిగా పైనుండి కొత్తిమీర వేసి కొత్తిమీర కూడా మంచిగా కలిసేలాగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ మంచిగా వేడి కావాలి. ఇలా కలిపి మూత పెట్టేస్తాను. ఇప్పుడైతే చపాతీ ఎగ్ ఫ్రై రెడీ అయిందండి. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీ ఎగ్ ఫ్రై ఉప్మా మీరు కూడా ఒకసారి కంపల్సరీ ట్రై చేసి తిని చూడండి. ఎలా ఉందనేసి నాకు కామెంట్ చేయండి.
వర్షాకాలంలో అయితే వేడివేడిగా సింపుల్గా ఇలా చేసుకొని తిన్నామంటే అందరం ఈజీగా తింటామండి. చాలా ఇష్టంగా కూడా తింటాము. చాలా టేస్టీగా కూడా ఉంది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేనైతే టేస్ట్ చేస్తున్నాను ఎలా ఉందనేసి. చాలా సూపర్గా ఉందండి టేస్ట్ అయితే. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.